ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ మేడం. ఎందుకు సార్? అంటే మీ సమస్యలని ఆయన పరిష్కరించగలరని మీరు అనుకుంటున్నారా? గత కొన్ని సంవత్సరాలుగా జూబ్లీహిల్స్లో చాలా మంచి అభివృద్ధి పనులు చేసిన మేడం. నిజం చెప్పాలంటే నవీన్ అన్న మనిషి రూపంలో ఉన్న దేవుడు. మాకు అన్ని విధాలుగా అన్ని అర్ధరాత్రి అయినా ఆపద వచ్చిందంటే వస్తాడన్న. లోకల్ ఉంటాడు, అందరికీ మంచిగా చేస్తాడని భావిస్తున్నాను మేడం. సో మీ ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు? అన్ని సమస్యలు, ఏ సమస్య అయినా కానీ నవీన్ అన్న తీర్చుతాడని మా నమ్మకం. అంటే మీరు ఏ ప్రణాళికను చూసుకొని ఆయనకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే కులమా, లేదా ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేస్తారా, లేకపోతే ఏ ప్రణాళిక విధంగా మీరు ఆయనకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఏదో మేడం, నాకైతే నవీన్ అన్న మంచోడు, అభిమానంతో నవీన్ అన్నకు సపోర్ట్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి, మీ నియోజకవర్గంలో అధికారుల పాలన ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినాకైతే మంచిగానే ఉంది మేడం, పర్వాలేదు. ఎందుకంటే కంట్రోల్ బియ్యం ఇస్తున్నాడు, బీదోళ్ళకు కొద్దిగా మంచిగా ఉంది, బస్సు సాయంకాలం బాగుంది, అన్నిటికీ మంచిగా ఉంది మేడం. ఇప్పటికైతే పర్వాలేదు. ఇంకా తర్వాత ఇంకా కొన్ని పనులు చేసేది ఉంది, అయినా చేస్తే బాగుంది. ఇప్పుడు మరి జూబ్లీహిల్స్కి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదండి, ఇప్పుడు ఎవరు అధికారంలోకి రాబోతారని మీరు అనుకుంటున్నారు? నేనైతే రేవంత్ రెడ్డి వస్తాడని అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే అధికారంలో ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన వస్తేనే కరెక్టు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చింది అనుకో, మళ్ళీ పనులు కావు, అంతా వేస్ట్ అవుతుంది, వెనకసిరి బ్లేమ్ అవుతుంది. యూత్లో ఎవరికి ఫాలోయింగ్ ఉంది అనుకుంటారు ఎక్కువ? ఇంకా కాంగ్రెస్కే పాలు ఉందని నేను అనుకుంటున్నాను, నా మనసులో ఉన్నదైతే నేను అనుకుంటున్నా, అది ఉన్న వాసం అది. మీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు అభివృద్ధి ఎలా జరగాలని అనుకుంటున్నారు? ఇంకా అభివృద్ధి అంటే మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఇంకా కొన్ని చేసేది ఉంది, అవి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అంతే. ఇప్పటికైతే ఆయన చేసిన పనులు అన్ని, కరెంటు బిల్లు కరెక్ట్ ఉంది, అన్ని సిలిండర్ అన్నాడు, అది కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే కరెక్ట్ చేసుకోలేక రాలేదని కొంత బాధపడుతున్నారు. అలాంటివి కూడా కొద్దిగా వాళ్ళు అనేది చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని ఇది చేసుకుంటే మంచిగా ఉంటుంటుంది మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఇక్కడ ఓటు హక్కు ఉందా అండి? సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు, రీజన్? బీజేపీకి అమ్మా. ఎందుకు సార్? ఇంకా తెలిసిందే కదమ్మా, మోడీ అందరికి చేస్తున్నాడు కదా. అవును, అంటే ఇప్పుడు ఇక్కడ యూత్లో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందని అనుకుంటున్నారు? యూత్లో అయితే ఇప్పుడు అయితే వెనకే ఉంది నవీన్ యాదవ్కి. ఓకే, మేము అంటే మీకు నియోజకవర్గానికి ఏం సమస్యలు ఉన్నాయి, ఒకవేళ నవీన్ యాదవ్ గారు వస్తే వాటిని ఎలా పరిష్కరిస్తారు అని అనుకుంటున్నారు? ఇంకా న్యూ క్యాండిడేట్ కదమ్మా, మంచిగా అభివృద్ధి చేస్తాడేమో అనుకుంటున్నాం. అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? సమస్యలు అంటే ఇంకా రోడ్లు అది అంతే, ఏం లేదు. పక్క ఆయన వచ్చిన తర్వాత నెరవేరుస్తారనే నమ్మకం మీకుందా? ఉందమ్మా, చేస్తాడు అనుకుంటున్నా, ఉంది చేస్తాడు అనుకుంటున్నా. నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మీ సపోర్ట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ నాకు ఇస్తాను. ఎందుకు సార్, రీజన్ ఏంటి? ఆయన మంచిగా చేస్తాడు, అందరికి మంచిగా చేసిండు ఆయన. అంటే ఏం మంచిగా చేశారు సార్, ఏం అభివృద్ధి చేశారు? ఆయన ఇంతకుముందు ఎంఐఎంతో అది గెలిచి నిలబడినప్పుడు కూడా ఆయన ఓడిపోయింది కానీ ఆయన అప్పుడు నుంచి కూడా మంచిగా చేసిండు, అందరికి మంచిగా చేసిండు, చేయలేని లేడు. ఎట్లా కూడా ఆయనే వస్తాడు. అంటే మొన్నటి వరకు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన భార్య నిలబడుతుంది ఆయన స్థానంలో. సో ఇప్పుడు ఆ సింపతి ఓట్లు ఏమైనా పడతాయి అంటారా, లేదంటే మీరు నవీన్ యాదవ్ గారికే పడతాయా? ఇంకా నవీన్ అన్న కంపల్సరీ 1,00,000 మెజారిటీతో గెలుస్తాడు, పక్కా 1,00,000 మెజారిటీ అంటారు? పక్కా రాసిస్తానండి. అంటే రీజన్ ఏంటి దాని నవీన్ యాదవ్? ఆయన అందరికి మంచిగా చేస్తున్నాడు అమ్మ, పేదోళ్ళకు ఉన్నోళ్ళకు మంచిగా. మీకు ఎలాంటి మంచి చేశారు సార్? మాకు చాలా మంచిగా చేసిండు ఆయన కూడా, బోరా మండలం మాకు కూడా మంచిగా చేసిండు. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఇప్పుడు నియోజకవర్గాన్ని మోడర్న్ గా తీర్చిదిద్దామని చెప్పి అందరు హామీలు ఇస్తున్నారు కదా, అవి పక్కా నెరవేరుస్తారంటారా? ఇస్తాడమ్మా, పక్కా ఇస్తాడు. ఒక్కొక్కటి చేస్తారమ్మా, ఒక్కటిసారి ఎట్లా చేస్తారు, అందరు చేయలేరు కదా. ఒకటేసారి కావాలంటే ఎట్లా అవుతుంది కాదు, తర్వాత చేసుకుంటూ వస్తున్నారు. ఇంకేం చేస్తారు వాళ్ళు, మస్తు చేస్తున్నారు. మరి వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, ఏం చేశారు చెప్పు? ఏమన్నా చేసిర్రా? భూములు ఇస్తాను, భూములు లేకపోయా, మళ్ళీ ఆధార్ కార్డులు ఇస్తాను అవి ఇవ్వకపోయా, రేషన్ కార్డులు ఇస్తాను అది ఇవ్వకపోయా. మరి ఏం చేసారు 10 ఏళ్ళు వీళ్ళు? వాళ్ళు ఇస్తున్నారు, ఇంకా ఒక్కొక్కటి ఇస్తున్నారు కదా. 10 ఏళ్ళు ఏం బీగలేరా, ఖాళీ 2 ఏళ్ళనే ఎన్ని పనులు జరిగినాయి అది చూడు. అరే సాలే 2 ఏళ్ళ ఎంత పని జరిగింది అది చూడు. ఇస్తున్నారా, కంపల్సరీ ఇస్తున్నారు, ఏంగా. సరే మమ్మీ, ఓకే అండి, థ్యాంక్ యూ. టీఆర్ఎస్కి ఇస్తాం మేడం, సారీ టీఆర్ఎస్కి ఇస్తాం. ఎందుకన్నా? ఎందుకంటే పరిపాలన సరిగ్గా చేస్తలేరు కదా మేడం, అందుకని టీఆర్ఎస్కి ఇవ్వాలనుకుంటున్నాం ఓటు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మీకు ఈ అభివృద్ధి జరుగుతుందని అంటారా? 100% జరుగుతుంది మేడం. హైడ్రా తీసి మొత్తం మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది, వాల్యూ లేదు, భూములు అది మొత్తం రేట్లు పడిపోయినాయి.
అందుకని టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాం మేడం. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఆ సింపతి ఓట్లు మీకు పడతాయని అంటారా, లేకపోతే ఎలా 100% మాగంటి సునీత గారికి పడతాయి మేడం. 100% నాకైతే టీఆర్ఎస్ వస్తుందని ఉద్దేశం ఉంది మేడం. యూత్లో ఎక్కువ ఎవరికి ఫాలోయింగ్ ఉందని అంటారు మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు టీఆర్ఎస్కి ఉంది మేడం. కాంగ్రెస్ రాదు. చెప్పండి సార్ మీరు. కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఎందుకంటే పనులు కూడా ఎడ చేస్తారు. 6 గ్యారంటీలు అని ఇచ్చారు. ఖాళీ ఒక్కటి లేడీస్కి ఒకటి బస్ ఫ్రీ అని చెప్పారు బస్కు అంతే. మరి వేరే గ్యాస్ అది తక్కువ చేస్తామన్నారు, ఏం తక్కువ చేసారు. మళ్ళీ జెంట్స్కు ఛార్జెస్ పెంచేసారు, లేడీస్కు మొత్తం ఫ్రీ చేశారు, జెంట్స్కు పెంచేసారు. సలభిస్తున్నా ఇంకేం తక్కువైంది నీకు? ఎంతమంది చెప్తున్నాడు మట గురించి ఎస్సీ వాళ్ళని. ఆయన కేసీఆర్ 100 కోట్లు సంపాదించుకోండి. ఇంకేంది ఆయన చేసింది? ఏమింది? ఏం చేసింది కాంగ్రెస్ చెప్పు నాకు. ఏం చేసింది కాంగ్రెస్? ఏం చేసింది? కోట్ల మన తెలంగాణ ఇటు పాటు 60 కోట్ల ఆదాయం ఉంది మన తెలంగాణ. ఏదైతే 60 కోట్ల ఆదాయం ఇవ్వాలా? ఎక్కడుంది ఆదాయం? అది అట్ట కాదు, డబ్బు కోసం కాదు కాదు, మంచి శక్తి కోసం, పరిపాలన కోసం చూడాలి. అది అది మేము బీఆర్ఎస్ వచ్చే ఉప ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేద్దామంటారు? బీఆర్ఎస్ మాగంటి సునీత. ఎందుకు సార్? మాకు బీఆర్ఎస్ అంటేనే ఇష్టం. మాకు ఎందుకు సార్? రీజన్ ఉండాలి కదా. రీజన్ మాకు రైతు బంద్ చేసిండు, రైతు బీమా వేసిండు. చనిపోతే మా తమ్ముడు చనిపోతే 5 లక్షలు వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు. ఇంకా మేము దేనికి ఇస్తాం? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకేం కాలేదు. ఉన్నోడికే ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఆడు కాంగ్రెస్ పార్టీలో తిరిగినోడికే ఇస్తారు ఊళ్ళల్లో. మొన్న లేనోడికి రాలేవు. ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది 100% అంటే. ఎక్కడైనా ఇప్పుడు వచ్చేది కూర్చుండేది కేసీఆర్. కాంగ్రెస్ క్లోజ్. ఏం పత్రి ఇచ్చుడు? ఎవరికి ఇచ్చుడు? దళిత బంధు ఎవరికి ఇచ్చుడు? రమ్మను చెప్తున్నావు. ఎవరికి ఇచ్చుడు ఆయన? ఎవరికి ఇచ్చుడు చెప్పు? దళిత బంధు ఎక్కడిచ్చుడు? ఎక్కడిచ్చుడా? చెప్తా చెప్తా. నల్లగొడతలా చెప్తా. నీ ఎక్కడ కావాలో ఇచ్చును? 100 ఫిల్టర్ నీళ్ళు చెప్పాడు. మా ఊళ్ళో అసలు నీళ్ళే లేవు. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రెండిట్లలో ఏది మీకు నచ్చింది? ఎవరి పాలన బాగుందంటారు? ఎవరు బాగుంది మేడం? ఇంతవరకు ఈయన వచ్చి 3 ఏళ్ళే. ఇప్పుడు మా చనిపోయి 3 సంవత్సరాలు. ఇంకా చాలామంది ఉన్నారు. ఒక పింఛన్ లేదు, ఏం లేదు. పేదవాళ్ళకి ఏముంది? ఉన్న జాబులు కూడా తీసేస్తుండ్రు. ఎట్లా బతకాలి? మా పిల్లలు చదివించినాం కష్టపడి. మహబూబ్ నగరే కదా, మరి మీకు ఏం చేయట్లేదు అంటారా? ఏం చేస్తుండ్రు? రైతు బంధు కూడా వేయట్లేదు, మొన్న వేసిండు అంతే. మరి మీరు ఎవరికి సపోర్ట్ ఇద్దాం అనుకుంటారు? ఎవరికి వాళ్ళే ఏం అర్థం అవ్వట్లే మాకు. మరి మీ ఓటు హక్కుని ఎలా వినియోగించుకుంటారు? ఎవరు? మీరు. మేమా? మాకెవరు సహకారం చేసే వాళ్ళకే. మీకు ఇప్పుడు ఓటు హక్కు ఉందా ఇక్కడ? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు? యాక్చువల్లీ 10 ఏళ్ళు వాళ్ళని చూసినాం మేడం. ఇప్పుడు ఈయనైతే ఇప్పుడు ఏం కానీ అని అంటున్నారు, లీడర్ అంటున్నారు. మరి ఈయన 3 సంవత్సరాలు గెలిస్తే ఎట్లుంటుంది అనేది తెలియదు. ఒకసారి ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ వచ్చేసేసి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎంపీ సికింద్రాబాద్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గెలిస్తే గాన ఈ నిధులు సెంట్రల్ మినిస్టర్ కిందికి వస్తాయి, ఎంపీ కిందికి వస్తాయి. కాబట్టి బీజేపీకి ఓటేస్తే ఆయనకు నిధులు అనేది తెచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గెలిచినా ఈ బీఆర్ఎస్ గెలిచినా ఎలాంటి నిధులు రావు, ఎవరు సపోర్ట్ చేయరు. ఇది వచ్చేసేసి ఏమో సికింద్రాబాద్ కిందికి వస్తుంది. జూబ్లీహిల్స్ అంటే ఎక్కడికి వెళ్ళి జూబ్లీహిల్స్ ఉన్నది? ఆ చెక్ పోస్ట్ నుండి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇంటి గారి నుండి ఇక్కడ వరకు ఉన్నది. ఇదంతా ఈ స్లమ్ మొత్తం జూబ్లీహిల్సే. ఏడ బోడబండ ఇదంతా ఈసూఫ్గూడ, రహమత్ నగర్, అంబేద్కర్ నగర్, ఎల్లారెడ్డి కూడా లాస్ట్ వరకు జూబ్లీహిల్సే. ఇదంతా స్లమ్మే. మళ్ళా అసలు జూబ్లీహిల్స్ ఏడ ఖైరతాబాద్, బంజారాహిల్స్, 2 నెంబర్ 10 అదంతా టీఆర్ఎస్ భవన్, అదంతా ఫిలింనగర్ మొత్తం ఖైరతాబాద్ కిందికి వస్తుంది. జూబ్లీహిల్స్ ఎక్కడ రిచ్ మ్యాన్ ఏడు ఉంటాడు మేడం? రిచ్ మ్యాన్ అనేది అక్కడ రిచ్. ఖైరతాబాద్ అసలు రిచ్ మ్యాను. స్లమ్ జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్, స్లమ్ మొత్తం జూబ్లీహిల్స్లో ఇక్కడనే ఉన్నది. కాబట్టి ఇది ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వాలని
మేము అనుకుంటున్నాము. ఎంపీ గారి ఒకవేళ గెలిస్తే బీజేపీకి సపోర్ట్ చేసి గెలిపించినాం అనుకో, ఆ ఎంపీ నిధుల వల్ల బీజేపీ ఎమ్మెల్యే ఏమన్నా చేయగలుగుతాడని మా ఒక ఒపీనియన్. అంటే ఇప్పుడు పరిపాలనలో ఉన్న కాంగ్రెస్ కానీ ఇంతకుముందు టీఆర్ఎస్ వీళ్ళిద్దరిని పోటీలో ఉన్నారు, వీళ్ళిద్దరిని తట్టుకొని బీజేపీ నిలబడగలదంటారా? తట్టుకునేమున్నది మేడం. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏడైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ తోటే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఇదైతే వాస్తవం. ఇప్పటివరకు ఎప్పుడు మనకి తెలంగాణలో బీజేపీ పాలన లేదు కదండి. సో వీళ్ళిద్దరు పోటీని తట్టుకొని బీజేపీ గెలవగలదని నమ్ముతున్నారా మీరు? ఇదే కదా స్టార్టింగ్ స్టేజ్. జూబ్లీస్ బై ఎలక్షన్ అనేది ఏంటంటే దీని తర్వాత స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్తాడు ఎవరు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన పరీక్ష అది. ఇప్పుడు మా బీజేపీ పార్టీకైనా కూడా ఇదే పరీక్ష, బీఆర్ఎస్ కైనా ఇదే పరీక్ష, కాంగ్రెస్ కైనా ఇదే పరీక్ష. కాబట్టి బీజేపీ ఇక్కడ ఉంటే వీళ్ళు కొట్లాడుతున్నారు, వాళ్ళు కొట్లాడుతున్నారు. కానీ మా స్ట్రాంగ్ ఏంటంటే సిటీలో ఉండబట్టి మాకు బీజేపీ ఇక్కడ లోకల్ ఎంపీ ఉంటాడు, సెంట్రల్ మినిస్టర్. కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీ వరకు అయితే మేము బీజేపీకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. అది మా ఒపీనియన్. ఓకే సార్, థ్యాంక్ యూ.